మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక పౌర్ణమి. కార్తీక శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎంతో మహిమాన్వితమైన రోజు, శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. 1 గంటలో కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. 1000 కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. శివ అనుగ్రహం మీ మీద ఉంటుంది. మరి కార్తీక పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో సంచరించుతూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. పితృదేవుళ్ళ ప్రీత్యార్థం ఒక కోడెదూడను ఆంబోతుగా వదులుతారు. ఇలా చేయటం వల్ల గైలో 1,000,000 సార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు. ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదళార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూ గోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు
నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. దైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప తప దీపారాధన పూజాదికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తుంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దీనినే తలా స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయటం కుదరని వారు నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు ఇవేమీ మాకు కుదరవు అనుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులు కానీ, పిడిగెడు ఉసిరి ఆకులను కానీ లేదా చిటికెడు విభూదిని కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే 5 మారేడు ఆకులు తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. మారేడు ఆకులు దొరకని వారు కొన్ని ఉసిరి ఆకులను, అంటే రాగి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కొన్ని తెచ్చుకొని లైట్గా నలిపేసి బకెట్ నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇవేమీ దొరకని వారు చిటికెడు విభూదిని నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ, ఉసిరి ఆకులను కానీ, విభూదిని కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. 1 గంటలో కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. 1000 కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది. బట్టి ఈరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకం చదవటం రాని వారు 3 సార్లు గంగా 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 అని అనుకోండి. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు శనిదోషం పోవాలంటే 9 దీపాలను శివాలయంలో వెలిగించాలి. రాహుదోషము పోవాలంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలంటే 48 దీపాలు వెలిగించుకోవాలి. పుత్ర దోషానికి 51 దీపాలు వెలిగించుకోవాలి. అదేవిధంగా ఆ మహాశివుడికి 11 దీపాలు వెలిగించుకోవాలి. దూది వత్తులతో దీపారాధన చేస్తే వంశ అభివృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. తామర వత్తులను ఉపయోగిస్తే పుత్ర శాపాలు తొలగిపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం. అంతేకాదు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. కేదారేశ్వర వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు.
తారక్ష, కమలాక్ష, విద్యున్మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని ముగ్గురు కొడుకులు చాలా బాధపడతారు. ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ముగ్గురు కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ ముగ్గురు వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో ముగ్గురు కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత ముగ్గురు కలుసుకుని ముగ్గురి నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు. వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు ముగ్గురు కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకర్ను శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేశాడు. ఆ ముగ్గురు రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఇక అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దరిద్రం పోయి శివ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే పారిజాతం చెట్టు. అవును, ఈరోజు పారిజాతం చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. ఈ చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. పారిజాతం చెట్టు అన్న పారిజాత పుష్పాలన్న శివుడికి అత్యంత ప్రీతి. పారిజాత పుష్పాలను దేవలోక పుష్పం అంటారు. దేవతలందరికీ పారిజాత పుష్పాలంటే ఎంతో ఇష్టం. పారిజాత పుష్పాలు ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ పూలు వాడిపోవు. కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి పారిజాత పుష్పాలతో అర్చించటం వలన ఘోరాతి ఘోరాలు సైతం తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో పారిజాత చెట్టు కనిపించినా ఆ పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకండి. లేదా మీరే పారిజాత చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి తాకండి. ఇలా తాకితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈరోజు ముందు పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. కుదిరితే ఈ పారిజాత చెట్టు కింద ఒక దీపం కూడా పెట్టండి. ఆ దీపం వలన సకల దరిద్రాలు పోతాయి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ పారిజాత చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇదంతా కూడా చేయకపోయినా కనీసం ఈరోజు పారిజాత చెట్టును తాకండి. అలా తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు పారిజాత చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నరక బాధలు తప్పుతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక్క పారిజాతం చెట్టుకు ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. అంతేకాదు పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుండి భూమికి తీసుకొచ్చాడు. పాలసముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ కూడా మెరుస్తూనే ఉంటాయి. మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు
శివుడిని ఆరాధించడానికి కుంతీదేవికి పువ్వులు అందుబాటులో లేవు. అప్పుడు అర్జునుడు దేవేంద్రుణ్ణి ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు. తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ పారిజాత చెట్టు పూలతో కుంతీదేవి శివుణ్ణి ఆరాధించింది. పారిజాత చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు. పారిజాత పుష్పాలతో పూజ దేవుళ్ళందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెప్తూ ఉంటారు. ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరోచనకారిగా వాడుతూ ఉంటారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ళ నొప్పుల నివారణకు కూడా వాడుతూ ఉంటారు. ఇది నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కనుక పారిజాత చెట్టు చాలా విశేషమైనది. కాబట్టి ఇంత విశేషమైన పారిజాత చెట్టును ఈ కార్తీక పౌర్ణమి రోజు తాకి మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు ఈ 365 ఒత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప, ధూప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు 1 ఒత్తి చొప్పున 365 ఒత్తిల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించాలి. ఈ 365 ఒత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 ఒత్తులను వెలిగించవచ్చు. 365 ఒత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ 365 ఒత్తులను వెలిగించాలా? ఉపవాసం లేనివారు కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది.
మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 వత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కట్టిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి, 3 పూటలా అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 వత్తులను వెలిగించండి. అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి 365 వత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 వత్తులు వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. సాగర మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అయితే అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాడుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్యగా కానీ 3 కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకము. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వల్ల నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకము. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు.
కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతూ ఉంటారు. కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జోలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాయుధ్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఇది అతిపెద్ద పౌర్ణమి. ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక సందర్భంలో చెప్పాడు. పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి విశేషమైనది. ఈ కార్తీక పౌర్ణమిని మహాకార్తీ అని అంటారు. అయితే మహాశక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది.
4 కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటకు వెళితే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మందార చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్లనే పెంచాలి. ఒకటి రెక్క లేదా ముద్ద మందార ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లే పెంచుకోవాలి. ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు. కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు. దాని వలన శుభ ఫలితాలు రావు, అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచాలి. వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అస్సలు పెంచకూడదు. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు కార్తీక పౌర్ణమి రోజున మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు, బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు, నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కేవలం ఆడవారే ఈ పరిహారం చేయాలని రూలేమీ లేదు. బంగారం కొనుక్కోవాలి అనుకునే మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలో అయినా మీకు మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు. లేదా పక్కింట్లో పొరిగింట్లో మందార చెట్టు ఉంటే అక్కడకు అయినా సరే వెళ్ళవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. పచ్చగా రంధ్రాలు లేకుండా ఉన్న మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని మీ ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి. ముందు ఈ మందార ఆకును తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత బియ్యంలో చిటికెడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి. ఈ అక్షింతలను మందార ఆకులో వేయండి.
అంటే ఆ ఆకు మీద ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది. అక్షింతలు ఎందుకు వేయాలంటే అక్షింతలు పసిడి రంగులో ఉంటాయి. అక్షింతలకు బంగారాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అక్షింతలు మన కోరికలను తీరుస్తాయి కనుక అక్షింతలు వేయండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పైనుండి పువ్వులాగా 4 ముక్కలుగా కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మందార ఆకు మీద ఉన్న అక్షింతల మీద పెట్టండి. నిమ్మకాయను ఇలా పెట్టడం వలన ఏ శక్తులైతే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతూ ఉన్నాయో ఆ శక్తులు పోతాయి. బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది నిమ్మకాయ. కనుక ఇష్టదైవం ముందు ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద అక్షింతలు వేసి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఇక మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నాను, కానీ దానికి సరిపడా ధనం నా దగ్గర లేదు. ధనం ఉన్నా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఫలానా కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి, ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీరు పూజగది నుండి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు పెట్టిన మందార ఆకును, అక్షింతలను, నిమ్మకాయలను ఇలా ఒక 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ మందార ఆకును, అక్షింతలు, నిమ్మకాయలతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి. అరటి చెట్టు మొదట్లో పడేస్తే చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి. మా దగ్గరలో అరటి చెట్టు లేవు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయవచ్చు. ఈ 2 చెట్లు తప్ప వేరే చెట్ల మొదట్లో పడవేయకూడదు. కనుక పరిహారం చేయడానికి ముందే మీకు దగ్గరలో అరటి చెట్టు, రావి చెట్టు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు. బంగారం కొనటంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి బంగారం, నగలను కొనుక్కొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.